ఎస్. హాయ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి థర్డ్ యూనిట్ అండి. వచ్చేసి ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. యాక్చువల్గా దీంట్లో మనకి రెండు టాపిక్లు ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్గా క్వశ్చన్ పేపర్లో పడే టాపిక్స్ అండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కంపేరింగ్, అంటే రెండు ఈక్వేషన్స్ ఇచ్చి అవి ఇంటర్సెక్టింగా, కోఇన్సిడెంటా, ప్యారలల్ లైన్సా. ఎస్, యాక్చువల్గా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్సా అనేది అడుగుతాడండి. జస్ట్ 1 or 2 మార్క్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ అండి. ఈ గ్రాఫ్ లేనిదే ఎగ్జామినేషన్ పేపరే ఉండదు. 8 మార్క్స్, 30 థర్డ్ క్వశ్చన్ అండి, ఫైనల్ క్వశ్చన్ అనమాట. అంటే సేమ్ ఈక్వేషన్ ఇచ్చి ఇదే ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్సా అని అడుగుతాడు. సొల్యూషన్స్ ఏంటి అని అడుగుతాడు. అది గ్రాఫ్ రూపంలో చూపెట్టాలి మనం. ఫస్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే ఫస్ట్ టాపిక్ నేర్చుకుందాం, కంపేరింగ్. అంటే ఎలాగా క్వశ్చన్ అడిగేసి చెక్ ద ఈక్వేషన్స్, చెక్ ద వెదర్ ద ఈక్వేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎక్స్ ప్లస్ 2y మైనస్ 5 = 0 అని తీసుకోండి. నెక్స్ట్ 2x ప్లస్ 4y మైనస్ 6 = 0 అని తీసుకున్నాం. అది యాక్చువల్గా క్వశ్చన్ వీడిస్తాడు. ఇలాగా మనం ఏంటి సొల్యూషన్ రాబట్టాలి, ఏంటి ఈ 3 ఆర్ట్లో ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, మనకి దానికి ఎలా అంటే ఫస్ట్ కంపేరింగ్ చేసుకోవాలి. ఇందులోనే ఉంది. అంటే ఏంటి, ఫస్ట్ దాన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1తో కంపేర్ చేసుకోండి ఫస్ట్ ఈక్వేషన్ని. సెకండ్ ఈక్వేషన్ దీన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0 దీంతో కంపేర్ చేసుకోవాలి. ఎస్, ఫస్ట్ a1 అంటే a1 x యొక్క కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1. ఎస్, a1 ఎంత అండి ఇక్కడ 1. b1 ఎంత, y యొక్క కోఎఫిషియంట్ 2. c1 కాన్స్టెంట్ -5. సేమ్ ప్రాసెస్ a2 ఎంత ఇక్కడ, x యొక్క కోఎఫిషియంట్ 2, b2 y యొక్క కోఎఫిషియంట్ 4, c2 అంటే కాన్స్టెంట్ అంటే -6. అంతే. ఇలా కంపేర్ చేసుకుని వాల్యూస్ తీసుకుని ఒక్కొక్క దాంట్లో చెక్ చేసుకుంటే వెళ్ళడమే. అంటే ఫస్ట్ ఏంటి, a1/a2 ఫస్ట్ చేసుకోండి. ఇలాగ ఈజీగా చెప్తున్నాను. a1 అంటే ఎంత ఇక్కడ 1 బై a2 అంటే ఎంత ఇక్కడ 2. ఎస్, a1/a2 అనేది 1/2 వచ్చింది. సేమ్ ప్రాసెస్ b1/b2 కూడా చెక్ చేసుకోవాలి. b1/b2. ఎస్, b1 వాల్యూ ఎంత ఇక్కడ 2 బై b2 వాల్యూ ఎంత ఇక్కడ 4. ఎస్, ఇక్కడ ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 1 0, 2 2 0. ఎస్, 1/2 సేమ్. సో a1/a2, b1/b2 1/2 సేమ్ వచ్చినాయి. సో c1/c2 కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. c1/c2. ఎస్, c1 ఎంత ఇక్కడ -5, c2 ఎంత ఇక్కడ -6. మైనస్ క్యాన్సిల్ అయిపోయి 5/6 వచ్చింది. సో మనకి సొల్యూషన్స్ ఎలా ఉన్నాయండి, a1/a2 అండ్ b1/b2 సమానంగా ఈక్వల్గా ఉండి c1/c2 నాట్ ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి అది ఏది సాటిస్ఫై చేస్తుంది, ఎస్ థర్డ్ ప్యారలల్ లైన్స్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏంటి, సో ఇక్కడ రాసుకోండి మీరు, 1/2 = 1/2 నాట్ ఈక్వల్స్ టు 5/6. సో ఇది ఎలా ఉంది అంటే a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. సో the given lines are parallel lines. అంతే, అయిపోయింది. సేమ్ ఇక్కడ వరకు వస్తే మీకు 2 మార్క్స్ అండి. గ్రాఫ్లో కూడా మనం ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ చెక్ చేయాలి ఈ లైన్స్ ఏంటి అనేది. బయట అడుగుతాడు, గ్రాఫ్లో కూడా అడుగుతాడు. అంటే మీకు ఇక్కడే 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. 2 మార్క్స్ బయట అడుగుతాడు, మళ్ళీ 8 మార్క్స్ క్వశ్చన్ గ్రాఫ్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం 2 మార్క్స్ అండి ఇక్కడ వరకు చేస్తాయి. గ్రాఫ్లో లైన్స్ ఏంటనేది కనుక్కుంటే. ఎస్, యా, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు ఏంటి, ఎస్ 2x ప్లస్ 4y మైనస్ 3 = 0, x minus y
ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు. చెక్ చేయమన్నాడు. ఎస్, సేమ్ ప్రాసెస్, ప్రతిదీ ఇలాగే ఉంటుందండి క్వశ్చన్. సేమ్ ఫస్ట్ది ఇలా కంపేర్ చేసుకోవాలి. a1x ప్లస్ b1y ప్లస్ c1తో కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0, దీంతో కంపేర్ చేసుకోవాలి. ఎస్, సేమ్. a1 అంటే ఎంత ఇక్కడ? సేమ్ ఈ వాల్యూ a1 అంటే 2, b1 అంటే ఎంత ఇక్కడ? సేమ్ దీనికి ఎదురుగా ఉన్నది 4, c1 అంటే ఎంత ఇక్కడ? -3. సేమ్ ప్రాసెస్. a2 ఎంత ఇక్కడ? x యొక్క కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 అని అర్థం, 1. b2 ఎంత ఇక్కడ? మైనస్ y యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1, అంటే -1, మైనస్ కూడా ఉంది కాబట్టి. c2 ఎంత? కోఎఫిషియంట్ 6. ఎస్, ఫస్ట్ a1/a2 చెక్ చేసుకోవాలి. a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు 2/a1 అంటే 2, a2 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో a1/a2 అంటే 2 వచ్చిందండి ఆన్సర్. సేమ్ b1/b2 కూడా చెక్ చేసుకుందాం. b1/b2, b1 ఎంత ఇక్కడ? 4, b2 ఎంత ఇక్కడ? -1. ఎస్, b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు -4. ఎస్, మీకు ఇక్కడే తెలిసిపోయింది ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే రెండు వాల్యూస్ ఈక్వల్గా రావాలి. అంటే మీరు ఇక్కడతో ఆపేసి అంటే ఏంటి మీకు తెలుసు. అంటే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే ఏంటి? ఏ లైన్స్? ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంటే నో సొల్యూషన్స్, అంతే. ద లైన్స్ ఆర్ రాయాలి ఇక్కడ మీరు. ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. x ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x ప్లస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. సేమ్ ప్రాసెస్, ఒకటే కథ, సేమ్ ప్రాసెస్. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0, అంతే. సేమ్ కంపేర్ చేయండి. a1 అంటే ఎంత ఇక్కడ? 1, b1 అంటే ఎంత ఇక్కడ? సేమ్ y యొక్క కోఎఫిషియంట్ 1, c1 అంటే ఎంత ఇక్కడ? 2, సేమ్. a2 అంటే ఎంత ఇక్కడ? x యొక్క కోఎఫిషియంట్ 2, b2 అంటే ఎంత ఇక్కడ? 2, c2 ఎంత ఏంట? 4. ఎస్, ఫస్ట్ తెలుసు అవుతే a1/a2 చెక్ చేసుకోవాలి. ఎంత? a1 అంటే 1, a2 అంటే 2, 1/2 వచ్చింది. సేమ్ b1/b2 చెక్ చేసుకోవాలి. b1 అంటే 1, b2 అంటే 2. ఎస్, c1/c2 కూడా చెక్ చేసుకోవాలి. c1 ఎంత వచ్చింది? 2, c2 ఎంత వచ్చింది? 4. ఎస్, 2 ఏమో 1, ఇక్కడేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి మీరు, c1/c2 సేమ్. ఇక్కడ ఎలా వచ్చింది ఆన్సర్ మనకి? సేమ్ ఒకటేలా వచ్చింది. అంటే ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2, ఇలాగే వచ్చింది. అంటే సో 3 ఈక్వల్గా వచ్చినాయి. సో 3 ఈక్వల్గా వస్తే ఆన్సర్ ఏమొచ్చింది? ఏమొస్తుంది మనకి? కోఇన్సిడెంట్, అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అనమాట. సో ఇక్కడ ఏం రాస్తారు? ద లైన్స్ ఆర్ కోఇన్సిడెన్స్ లైన్స్. అర్థమైందా? ద లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, అంతే, అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి సమ్స్ ఇవి. ఎంత ఈజీ అంటే మీరు ఫస్ట్ నుంచి మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఈ మ్యాథ్స్ అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు మార్క్స్ వస్తాయి. అప్పుడు మీకు 10th క్లాస్లో మీరు ఎంత నేర్చుకుంటే మీకు ఇంటర్లో కూడా అంత యూజ్ అవుద్ది మ్యాథ్స్ వల్ల, ఓకేనా? సో మీకు కొన్ని సమ్స్ ఇస్తున్నాను, 5 సమ్స్ ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ అనమాట. అంటే 5 × 2 10 మార్క్స్. సో ఇది రాయాలి మీరు ఎగ్జామ్. సేమ్ ఫైండ్ లైన్స్, సేమ్ క్వశ్చన్స్ అనమాట. సో ఏంటంటే 2x minus 4y plus 5 is equals to 0, 4x minus 6y plus 3 is equals to 0, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 3x plus 4y minus 6 is equals to 0, 6x plus 8y minus 3 is equals to 0, సెకండ్ క్వశ్చన్.
థర్డ్ 5x minus y minus 1 is equals to 0. 2x minus y minus 5 is equals to 0. Fourth 2x plus 4y minus 5 is equals to 0. And 4x plus 8y minus 10 is equals to 0. Next fifth x minus y plus 1 is equals to 0. x ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు ఈ 5 సమ్స్ చేసి సో నాకు కమెంట్లో చేయండి కంప్లీటెడ్ అని. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. అండ్ మీరు చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేస్తుందో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? ఎస్, మీరు బాగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. మీరు మ్యాథ్స్ అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మీకే. సో ఒక అర్థమైందా? మెయిన్ ఫార్ములాస్ అనేది మీకు ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? ఏంటి ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రాఫ్ చెప్పుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.